ఈరోజు అన్నిట్లలో ప్రధాన వార్తగా జై శ్రీరామ్ అని కనబడతా ఉంది. మరి నేడే భవ్య మందిరంలోకి బాలరాముడు మధ్యాహ్నం 12:20 నుండి 1 గంటల వరకు, మధ్యాహ్నం 12:20 నుండి 1 గంట వరకు దాదాపు 40 నిమిషాల పాటు ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఉంటుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అయోధ్యకు భారీగా తరలిన అతిథులు, కని విని ఎరగని రీతిలో భద్రతా ఏర్పాట్లు, సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం పూజలు, కాషాయ తోరణాలతో కలకలలాడుతున్న భారతావని. దేశ విదేశాల నుంచి రామయ్యకు కానుకలు. కార్యక్రమానికి దూరంగా విపక్షాలు అని మాత్రమే రాసిరు, కానీ అన్ని పత్రికల్లో ఇదే వార్త ఉంది నిజానికి. కానీ ఇక్కడ విమర్శించేటువంటి ప్రయత్నంలో మాత్రం కార్యక్రమానికి దూరంగా విపక్షాలు అని చెప్పేసి, విపక్షాలు అనగానే ఏమైతుంది మనసులో కాంగ్రెస్ ప్రభుత్వము, లేదంటే సిపిఐ, సిపిఎం, బిఎస్పి ఇట్లాంటివి, ఆర్జేడీ లాంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, డిఎంకే పార్టీ లాంటి గురించి చూపిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ కార్యక్రమానికి విపక్షాలు మాత్రమే దూరంగా ఉన్నాయా అని చెప్పేసి, అంటే అసలైన హిందుత్వాన్ని మెడలో వేసుకుని తిరిగేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు నరేంద్ర మోడీ భక్తులుగా మనం చెలరేగుతున్నామా లేదు అని అంటే నిజంగా మనం రామభక్తులమా అనే విషయాన్ని మనం ప్రశ్నించుకుంటే, అసలైన రామభక్తులు ఎవరు? మరి ఇన్ని రోజుల పాటు నరేంద్ర మోడీ రాకముందు ఈ దేశానికి సర్వోన్నతంగా కనబడేటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే పీఠాధిపతులైనటువంటి శంకరాచార్యులు. మరి ఆ పీఠాధిపతులు అందరూ ఈరోజు ఎందుకు మేము ఈ కార్యక్రమానికి రాము అని చెప్పేసి భీష్మించి కూర్చుకున్నారు? ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు రామ మందిర ప్రచారం జరుగుతుందా, రామ మందిరం ప్రారంభం జరుగుతుందా, లేదంటే నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికల ప్రచారం జరుగుతుందా అనే విషయాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్తున్నారా? ఈరోజు హిందుత్వ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రామ మందిరం గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే, విమర్శలు చేస్తే ఆ విషయంలో తిట్టేటువంటి ప్రయత్నం చేయడము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము రామని చెప్పినా, లేదంటే సిపిఐ పార్టీ వాళ్ళు మేము రామని చెప్పినా, సిపిఎం పార్టీ వాళ్ళు మేము రామని చెప్పినా, లేకపోతే ఇంకా వేరే విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మేము ఆ కార్యక్రమానికి హాజరు కామని మాట్లాడినా, వాళ్ళందరినీ తిట్టేటువంటి ప్రయత్నం, వాళ్ళందరినీ పాకిస్తాన్తో పోల్చేటువంటి ప్రయత్నం, వాళ్ళందరినీ ఉగ్రవాదులను మాట్లాడే ప్రయత్నం ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు దేశంలో ఈ కార్యక్రమం కోసం సెలవులు ప్రకటించాలని చెప్పేసి కూడా కోర్టుకి ఎక్కిన లాయర్లు కూడా సెలవులు కావాలని చెప్పేసి, అంటే న్యాయవాదులు అందరూ కలిసి న్యాయమూర్తిని మాకు ఈరోజు సెలవు ప్రకటించాలని చెప్పేసి అడిగినటువంటి విషయాలను కూడా మనం చూసినాం. అయితే నేనేమంటున్నా అంటే, ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు మాత్రమే దూరంగా ఉన్నాయా, విపక్షాలు మాత్రమే దూరంగా ఉన్నాయా, ఇంకెవరు దూరంగా లేరా? ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు మినిమం 50 నుండి 60% అనే వరకే ఉంటారు అనేది తెలిసిందే. మిగతా వాళ్ళు క్రిస్టియన్లు, ముస్లింలు, లేదంటే బుద్ధిస్టులు, నాస్తికులు వీళ్ళందరూ కలిసి ఒక 40% వరకు ఉంటే 60% వరకు హిందువులు ఉంటారు. ఆ హిందువుల్లో ఎంతమంది హిందువులు ఈరోజు రామ మందిర కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ కార్యక్రమంగా మార్చుకున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారు. అందరూ 60% హిందువులే కాకుండా దాదాపు నాస్తికులు కానీ, లేదు అంటే మిగతా వాళ్ళందరూ కానీ రామ మందిర నిర్మాణం జరగడము, అక్కడ కార్యక్రమాలు జరగడం దాన్ని విమర్శించట్లేదు. ఎవరు కూడా రామ మందిర కార్యక్రమాన్ని విమర్శించట్లేదు. కానీ ఈ కార్యక్రమాన్ని 22వ తేదీ అయినటువంటి ఈరోజు, జనవరి 22వ తేదీ అనే దాన్ని ముహూర్తం ఎవరు పెట్టారు? అసలు ఆ ముహూర్తం మంచిదేనా? మరి అన్ని కార్యక్రమాలకు పీఠాధిపతులను కూర్చోబెట్టి ఏదైనా పెద్ద కార్యక్రమం జరిగితే, ఇక్కడ భద్రాద్రిలో భువనగిరి కార్యక్రమంలో, యాదగిరి టెంపుల్లో నృసింహస్వామి విగ్రహాన్ని పెట్టడం కోసం ఆ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించినప్పుడు దానికోసం పెద్ద పెద్ద వాళ్ళని కూర్చోబెట్టి ముహూర్తం పెట్టిన పరిస్థితిని కేసీఆర్ చేసిన మనందరం చూసినాం. మరి తెలంగాణలో కేవలం యాదగిరి అంటే భద్రాద్రి టెంపుల్ని ఓపెనింగ్ చేయడానికి చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఆ కార్యక్రమానికి ముహూర్తం పెట్టించిండు. మరి ఈరోజు ఈ నెల 22వ తేదీ అంటే ఈరోజు జరిగేటువంటి రామ మందిర కార్యక్రమానికి, బాలరాముని ప్రతిష్ట కార్యక్రమానికి ముహూర్తం పెట్టింది ఎవరు? నరేంద్ర మోడీ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడా? లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఈ తంతులో రామ మందిరం కోసం జరుగుతుందా, లేదంటే మోడీ ఎన్నికల ప్రచారం జరుగుతుందా అనే విషయాన్ని విపక్షాలకు మాత్రమే కాదు అందరు హిందువులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఎవరైతే మోడీ భక్తులు ఉన్నారో, రామ భక్తులు కాదు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మోడీ భక్తులు ఉన్నారో ఆ మోడీ భక్తులకు మాత్రమే కోపం వస్తుంది ఏమన్నా మాట్లాడితే. నిన్న కూడా హైదరాబాద్ నగరంలో ఒక వ్యక్తి రామ మందిరానికి సంబంధించిన విషయంలో పోస్ట్ పెడితే, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాన్ని విమర్శ చేస్తూ ఆయనకు కాల్ చేసి విపరీతమైనటువంటి తిట్లతో, విపరీతమైనటువంటి భూత పురాణంతో ఆయన తిట్టినటువంటి విషయాన్ని మనం చూసినాం. ఆయన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఉండి ఆయన ఫోన్ చేసినట్టుగా తెలిసింది. అంటే ఈరోజు రామ మందిరానికి సంబంధించిన విషయంలో మేమేం అంటే నేననే కాదు, దాదాపుగా ఈ తెలంగాణలో దేశంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఏం మాట్లాడుతున్నారంటే, మోడీకి సంబంధించిన విషయంలో మోడీ ఈ కార్యక్రమం చేయడానికి అర్హుడా? ఇది మనం అసలు నిజానికి
గర్భగుడి నిర్మాణం జరగకుండా, ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా, ధ్వజస్తంభాలను ఏర్పాటు చేయకుండా, పూర్తి ఆలయం నిర్మాణం కాకుండా నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడే పక్కన ఉన్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది హిందుత్వమేనా? ఇది మన ఆచారాల సాంప్రదాయాల్లో ఎక్కడైనా ఉన్నదా? ఇప్పటి వరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మరి నరేంద్ర మోడీకి కార్యక్రమాన్ని చేస్తానంటే దాన్ని విమర్శించాల్సింది హిందువులు కదా. మరి హిందువులు విమర్శించకుండా ఈరోజు విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ దొంగలు లంగలు అని చెప్పేసి తిట్టడం అనేది, లేదంటే వాళ్ళని విపరీతమైన బూతు పదాలతో తిట్టడము, వాళ్ళ కులాన్ని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ జాతిని అని చెప్పేసి తిట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈరోజు అసలైనటువంటి హిందుత్వవాదులు అందరూ కూడా, అసలైన హిందుత్వవాదులు అంటే ఎవరు? పీఠాధిపతుల దగ్గర మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కానీ, లేదంటే విపక్షాల్లో ఉన్నటువంటి హిందువులు కానీ చాలా మంది కూడా విమర్శ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇది రామ మందిర ప్రారంభం కాదు, కేవలం నరేంద్ర మోడీ ప్రారంభము. ఎన్నికల అంటే మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావడం కోసం ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమే తప్ప మిగతా కార్యక్రమం కాదు అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆ విషయం చెప్పకుండా ఈరోజు 12:20 నుండి 1 గంట వరకు 40 నిమిషాల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మరి వారం రోజుల పాటు జరిగేటువంటి ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొత్తం ఏదైతే ఉందో వారం రోజులు అక్కడే కూర్చొని ఒక్కరు మొదటగా ఎవరైతే పూజలు నిర్వహించడం మొదలుపెట్టిరో అదే కుటుంబం 7 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాన్ని 9 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం, లేదంటే 11 రోజులు 21 రోజుల పాటు కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏ క్రతువులైనా ఈరోజు కేసీఆర్ రాజశ్యామల యాగం చేసిందంటే 3 రోజుల పాటు జరిగితే 3 రోజుల పాటు ఆయన కుటుంబం మాత్రమే కూర్చొని రాజశ్యామల యాగం చేసిరు, మనకు తెలుసు. ఇవాళ అదే కాదు, మీరు చెప్పుకునేటువంటి రామాలయాన్ని రామునికి సంబంధించిన కాలంలో కూడా రాముడు సీత ఇద్దరు కూర్చొని చేసిరు, కానీ రాముడు ఒక్కడే చేసుకోలే పూజలు. మరి అట్లాంటి కార్యక్రమాలను ఈరోజు నరేంద్ర మోడీ సతీ లేకుండా, అంటే భార్య లేకుండా ఒక్కడే కార్యక్రమం నిర్వహించడం అనేది ఏ ఆచారం, ఏ సాంప్రదాయం? అది మోడీ ఆచారం అవుతుందా, మరి హిందూ ఆచారం అవుతుందా అనే విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తాము. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అసలు రామాలయమే నిర్మించకుండా, రాముని విగ్రహము పూర్తి కాకుండా, సీతారాములు కొలువు తీరకుండా, అక్కడ ఉన్నటువంటి సీతారాములతో పాటు లక్ష్మణుడు, దాంతో పాటు హనుమంతుడు, ఈ విగ్రహాలన్నీ ఎక్కడికక్కడ కొలువు తీరిన తర్వాత దాన్ని రామ మందిరం అంటారు కదా. మరి అవన్నీ ఏమి జరగకుండా కేవలం బాలరాముడి విగ్రహాన్ని తీసుకొచ్చి జరిగేటువంటి ఈ కార్యక్రమము, ఈ క్రతువులు మరి శూద్రుడైనటువంటి ఈ నరేంద్ర మోడీ చేయడానికి ఎట్లా అర్హుడైండు? ఇన్ని రోజుల పాటు శూద్రులు ఎవరైనా గుడిలోకి వస్తే శూద్రులకు గుడిలోకి అనుమతి లేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి హిందూ సాంప్రదాయవాదులు ఈరోజు ఎందుకు మరి నరేంద్ర మోడీతో ఆ కార్యక్రమం చేపిస్తున్నారు? ఎవరి కోసం చేపిస్తున్నారు? అసలు రామ మందిర కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాత్ర ఏంది? ఆ విషయాన్ని చెప్పాలి కదా. రామ మందిరం అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు చాలా కష్టపడి ఈ విషయంలో, అంటే ఎందుకనంటే అంత తొందరగా అన్ని 2500 సంవత్సరాలు, దాదాపు 2500 సంవత్సరాల పాటు పకడ్బందీగా ఉండే విధంగా దాని నిర్మాణం జరుగుతుంది. అంత కష్టపడి ఆ గుడిని నిర్మాణం చేస్తూ ఉంటే రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళని, లేదంటే రామాలయానికి సంబంధించిన వాళ్ళని ఆ ఓపెనింగ్ కార్యక్రమం పెట్టాలి. కానీ ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు లేని విధంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక దేశ ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రధానిగా ఉన్నటువంటి కాలంలో వాళ్ళు ఏ మత కార్యక్రమాలని ముందేసుకొని నెత్తిమీద వేసుకొని చేయరాదు. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా, ప్రధానమంత్రి అయినా తప్పకుండా వాళ్ళు మతాల ఆచారాలకు సంబంధించిన విషయంలో వాళ్ళ వ్యక్తిగత అంశమైనప్పటికీ కూడా వాళ్ళు ఇట్లాంటి క్రతువులను చేయడానికి వీల్లేదు. మరి ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎందుకు ఈ క్రతువును ముందు పెట్టుకున్నాడు? రామాలయం పూర్తి కాకుండా జరిగేటువంటి ఈ కార్యక్రమం అనేది ఎట్టి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం కాదు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఎస్, ఇది హిందూ సాంప్రదాయమే. శూద్రుడైనటువంటి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, ప్రాణప్రతిష్ఠ అంటే ప్రాణం పోయడము, రామునికి ప్రాణం పోయడం అనేది శూద్రుడు చేయచ్చా? లేదు అంటే రాముడికి ప్రాణం పోయడం అనే కార్యక్రమాన్ని ఈరోజు మరి హిందుత్వ సాంప్రదాయం ప్రకారం భర్త ఒక్కడే, భార్య లేకుండా, కుటుంబం అంటే కుటుంబ సభ్యులు అందరూ లేకుండా ఒక్కడు మాత్రమే చేయొచ్చా? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని పీఠాధిపతులు అడుగుతున్నారు, మేం కాదు, పీఠాధిపతులు అడుగుతున్నారు. పీఠాధిపతులు ఈరోజు ఆ కార్యక్రమానికి రాకుండా ఉండడానికి కారణాలు ఏంటి అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది.
మరి అడిగిన వాళ్ళ మీద కోపం వస్తుంది అని అంటే రామ భక్తులకు కోపం రావట్లేదు, కేవలం మోడీ భక్తులకు మాత్రమే కోపం వస్తుంది. విమర్శ చేసే వాళ్ళు విమర్శ చేస్తే విమర్శకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ సమాధానం చెప్పకుండా కోపానికి గురై ఆ కోపాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు రామ భక్తులు కాదు, కేవలం మోడీ భక్తులు మాత్రమే. మీరు నిజంగా హిందువులు కాదు, కేవలం మీరు ఆ బీజేపీ కార్యకర్తలు లేదంటే ఆర్ఎస్ఎస్ వాదులు మాత్రమే అవుతారనే విషయాన్ని కూడా మేము మీ దృష్టికి తీసుకొచ్చడం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో మనం రామ మందిరం కోసం మీరు ప్రయత్నం చేసిరు, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, రామ మందిరాన్ని 2500 కాదు అవసరమైతే 25,000 సంవత్సరాల పాటు చెక్కు జరగకుండా కట్టుకునేటువంటి హక్కు మనకుంది, కట్టుకోవచ్చు. ఈరోజు ఇదే రామ మందిరం కోసం దాదాపుగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం, గొడవలు జరిగినాయి. ఏది ఏమైనా ఇలా శాంతియుత వాతావరణంలో మరి అక్కడ భారీ భద్రత మధ్య కార్యక్రమం జరుగుతుంది, చాలా సంతోషం. కానీ ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు అనే విషయాన్ని మాత్రం, నిజాన్ని మాత్రం చెబితే ఎందుకు కోపం వస్తుందో దయచేసి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది నరేంద్ర మోడీ రాజకీయంగా వాడుకోవట్లేదు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు కాదు, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దయచేసి ఆ రామ మందిరం సంబంధించిన విషయంలో రాజకీయం చేయొద్దు అనే విషయాన్ని మీరే నరేంద్ర మోడీ దృష్టికి తీసుకోండి. అవసరమైతే సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ పోస్టులు పెట్టండి. దయచేసి రామ మందిరాన్ని రాజకీయం చేయొద్దు. మీ రాజకీయ ప్రచారం కోసం, లోక్సభ ఎన్నికల ప్రచార ప్రారంభం కోసం రామ మందిరాన్ని వాడుకోవద్దు, రాముణ్ణి బలి చేయొద్దు అనే విషయాన్ని మీరు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలి, ట్విట్టర్లో పోస్ట్ పెట్టాలి. మరి ఈరోజు రామ మందిరానికి సంబంధించిన విషయంలో జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రాణప్రతిష్ఠ. అసలు నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఈ తుచ్చ మానవులు ఎవరు? దేవునికి ప్రాణప్రతిష్ఠ వీళ్ళు ఎట్లా చేస్తారు? ప్రాణప్రతిష్ఠ అనేది దేవుడు తనకు తానుగా చేసుకుంటాడు. అసలు ప్రాణం పోయడం అంటే ప్రాణం లేదని అర్థమా? విగ్రహంలోకి ప్రాణం పోస్తున్నాడు, విగ్రహంలోకి ప్రాణము నరేంద్ర మోడీ ఇట్లా పోతాడు. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి కదా. ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమాన్ని ఈ మానవులకు రామునికి ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి దమ్మున్నదా? ఆ విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఇక చివరిగా చెప్పేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ 3వసారి అధికారంలో రావాలనుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈ రాజకీయ డ్రామాలో భాగంగా రామ మందిరాన్ని వాడుకోవడం అనేది హిందువులే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఒప్పుకోరు, ఎన్నటికీ ఒప్పుకోరు. ఇదే రామ మందిర కార్యక్రమానికి సంబంధించిన విషయంలో ఈరోజు కార్యక్రమానికి దూరంగా విపక్షాలు అని మాట్లాడుతున్నారు కదా. మరి ఇదే విపక్షాలు నరేంద్ర మోడీ కాకుండా అక్కడ ఎవరిని పెట్టి కార్యక్రమం చేసినా కూడా ఆ ప్రతిపక్షాల వాళ్ళు విపక్షాల వాళ్ళు రాకుండా ఉండేది ఆ రోజు మనం విమర్శించాలి. ఈ కార్యక్రమం 12 గంటలు 20 నిమిషాల నుండి 1 గంట వరకు జరిగేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ చేపట్టడు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాత్ర లేదు. తప్పకుండా ఇది ఏ మిశ్రానో లేదనంటే ఏ హిందుత్వవాదానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాత్రమే చేస్తారు. ఇక్కడికి నరేంద్ర మోడీ కూడా కేవలం వన్ ఆఫ్ ద గెస్ట్ అని చెప్పేసి మీరు కనుక ప్రకటించి ఉండేది అంటే ఈరోజు విపక్షాలు రాకపోతే విపక్షాలను మనం ప్రశ్నించటం. అరే అవును భాయ్, నరేంద్ర మోడీ ప్రధానిగా అక్కడ కార్యక్రమానికి వచ్చిండు, మరి ఆయన వస్తే మీకేంది, మీరు ఎందుకు పోతలేరు అని చెప్పేసి మనం అడగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాహుల్ గాంధీ విమర్శించిన, మల్లికార్జున ఖర్గే విమర్శించిన, సిపిఐ సీతారాం యేచూరి లాంటి వాళ్ళు విమర్శించిన, వాళ్ళు చేస్తున్న విమర్శ ఏంది అని అంటే నరేంద్ర మోడీ రాజకీయం చేస్తున్నాడు కాబట్టి మేము రావట్లేదు అని మాట్లాడుతున్నారు. మరి అట్లాంటి సమయంలో ఈరోజు నరేంద్ర మోడీని పక్కన పెట్టేసి రామాలయాన్ని ఓపెనింగ్ చేసుకోవాల్సినటువంటి మనము మళ్ళీ నరేంద్ర మోడీని ముందు పెట్టి కార్యక్రమం చేస్తున్నామంటే ఈరోజు నరేంద్ర మోడీ కూడా ఏంది అని అంటే పుల్వామాను బాలాకోట్ సంఘటనలో ఈసారి జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి పుల్వామా లాంటి ఘటన మళ్ళీ జరిగితే అది బీజేపీకే చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ పుల్వామా బాలాకోట్ లాంటి ప్రచార అస్త్రాలని పక్కన పెట్టేసి ఈరోజు రామాలయం అనే ప్రచారాస్త్రాన్ని ముందు పెట్టుకుని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి ముందు పోతున్నాడు. దీన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని కాదు, హిందుత్వవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 60% హిందువుల్లో మరి నరేంద్ర మోడీ హిందువులు, మోడీ భక్తులు కేవలం 15 నుండి 20% మాత్రమే ఉంటారు. వాళ్ళు మాత్రమే విమర్శ చేస్తున్నారు. మిగతా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే మిగతా ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఆ హిందువులు కానీ ఈ విషయంలో విమర్శ చేస్తూనే ఉన్నారు. మరి ఈ దేశంలో కేవలం 15 నుండి 20%గా ఉన్నటువంటి మోడీ భక్తులు మాత్రమే ఈరోజు రామ మందిరానికి సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ ఆ క్రతువుల్ని చేయడం విమర్శ చేస్తున్నారు. అంతే తప్ప రామాలయాన్ని విమర్శ చేయట్లేదు, రామ మందిరాన్ని ఓపెనింగ్ చేయడానికి విమర్శించట్లేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ముందుకు పోతే బాగుంటుంది. దయచేసి ఎవరన్నా రామ మందిరాన్ని గురించి మాట్లాడితే వాళ్ళని సంపుతాము, నరుకుతాము అని చెప్పేసి మాట్లాడే మాటలు మీరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకనంటే రామ మందిరం విషయంలో జరుగుతున్నటువంటి తంతును మాత్రమే వాళ్ళు విమర్శిస్తున్నారు తప్ప రామాలయాన్ని విమర్శించట్లేదు. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన